సార్, నేను అశోక్ని మాట్లాడుతున్నాను. ఎక్స్ఎమ్మెల్యే కరుణాకర్ గారు చెప్పారు కదా. సార్ అశోక్, గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. ఐఎమ్ త్యాగరాజు, మినిస్టర్ పిఏ. ఆ రోజు జరిగింది ఏది మనసులో పెట్టుకోకండి, మర్చిపోండి. లేదు లేదు, అది ఆ రోజే మర్చిపోయాను. చాలా సంతోషం సార్. రండి రండి. సార్, మీకు బార్ లైసెన్స్ ఇప్పించమని కరుణాకర్ గారు ఫోన్లో చెప్పగానే సరే. మినిస్టర్ గారు వెంటనే ఒప్పేసుకున్నారు సార్. సరే, సరే. మీరు కొంచెం వెయిట్ చేయండి. సరే. అది మన నియోజకవర్గం నుంచి బట్టల షాపుల వాళ్ళు, బంగారు షాపుల వాళ్ళు, హోల్సేల్ షాపుల వాళ్ళు అందరూ మా పార్టీకి ఫండ్ ఇవ్వడానికి వచ్చి లోపల కూర్చున్నారు. సరే, సరే. వాళ్ళు వెళ్ళగానే నేను మిమ్మల్ని పిలుస్తాను. ఓకేనా? సరే సార్ ఒక చిన్న డౌట్. ఏంటి, మీరు కూడా ఫండ్ ఇస్తారా? లేదు, అడిగితే తప్పుగా అనుకోరుగా. అడిగితే తప్పుగానే అనుకుంటాం, ఇస్తే సంతోషంగా తీసుకుంటాం ఫండ్. అది కాదండి, మరి ఇంకేంటి? పోయిన ఎన్నికల్లో కరుణాకర్ గారు అవతల పార్టీ తరపున మీ మంత్రికి పోటీగా నిలబడి ఓడిపోయారు కదా. అవును. మరి ఆయన చెబితే ఈయన ఎలా చేస్తాడు? రాజకీయాల్లో ఇవన్నీ మామూలే సార్. సార్, ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయనుకోండి, ఈయనేమో స్టేజ్ ఎక్కి ఆయన తిడతాడు, ఆయనేమో స్టేజ్ ఎక్కి ఈయన తిడతాడు. ఇలా అండర్స్టాండింగ్ లో వెళ్తుంటారు. సాయంత్రం ఏదైనా పెళ్లిలో కలిసారు అనుకోండి, గట్టిగా కౌగిలించుకుంటారు. ఎందుకు ఏంటి అని అడిగామనుకోండి, ప్రజల ముందే మేము శత్రువులం, లోపల మేము మిత్రులమే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. అంతే, దట్స్ ఆల్. రేపు పొద్దున ఒకవేళ ప్రభుత్వం మారిపోయింది అనుకోండి, మా వాడికి మీ వాడు పని చేయాలి కదా, అందుకే దట్స్ ఆల్. అంటే వీళ్ళ మాటలు విని ఓట్లు వేసే జనాలే పిచ్చోళ్ళు అన్నమాట. ఒక చిన్న కరెక్షన్ సార్, ప్రజలు కూడా తక్కువేం కాదు సార్. ఇప్పుడు మీరే ఆలోచించండి, రూలింగ్ పార్టీ మెంబర్లు, అపోజిషన్ పార్టీ మెంబర్లు స్టేజ్ ఎక్కి ఒకరొకరు తిట్టేసుకుని కిందకు వచ్చాక వాటేసుకుని ఒకటైపోయారు అనుకోండి, చూసేవాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. నెక్స్ట్ ఎలక్షన్లో ఇద్దరు దొంగలే అని చెప్పి కొత్తోడికి వేస్తారు. ప్రజాస్వామ్యంలో అందరూ ముదురులే, మీరు వెయిట్ చేయండి. ఆయన చెప్పిన దాంట్లోనూ న్యాయం ఉంది, కానీ ముందు చెప్పిన దాంట్లోనే కొంచెం కన్ఫ్యూషన్ ఉన్నట్టుంది. రాజకీయ నాయకుడు మొదటి లక్షణం ఏంటో తెలుసా నీకు? నీకు మంచి చేస్తానని చెప్పి ఉన్నవాడి దగ్గర ఫండ్ తీసుకొని లేనివాడి దగ్గర ఓటు తీసుకొని వాడిని వాడు బాగు చేసుకోవటం. ఉన్నవాడి దగ్గరే ఫండ్ తీసుకునేవాడు, లేనివాడికి ఇంకేం చేస్తాడు చెప్పు? నువ్వు చెప్పింది నిజమే. సరే అన్నా, సరే సార్, సరే సార్. తమ్ముడు మీరు రండి. నువ్వు వెళ్ళి కలిసిరా అశోక్, నేను ఇక్కడే కూర్చుంటాను. సరే, వెళ్ళొస్తాను. రండి. అన్న, బార్ లైసెన్స్ గురించి కరుణాకర్ గారు మీతో ఫోన్ చేసి చెప్పారే, ఈయన గురించే, ఈయన అశోక్. కూర్చోమ్మా. థ్యాంక్ యూ సార్. దిష్టి బొమ్మలా ముందు నిలబడకపోతే ఏసీ ఆన్ చేయొచ్చుగా. అన్న, ఏసీ ఆన్లోనే ఉందన్నా. తమ్ముడిని ఎక్కడో చూసినట్టుంది. ఏ ఊరు? దేవరకొండ. మీ నాన్న పేరు? దేవరకొండ గాంధీ. నేను తిరిగి వస్తానని నువ్వు ఊహించలేదు కదా పాండు. గాంధీ కొడుకువా నువ్వు? అది ముందే చెప్పొచ్చు కదా. ఇతను నా స్నేహితుడు కొడుకయ్యా. మీ నాన్న అప్పట్లోనే మా పార్టీ కౌన్సిలర్, ఇప్పుడు బతుకుంటేనా సీఎంఏ అయిపోయేవాడు. చెప్పు గాంధీ, నేనేం చేయాలి? అన్నా, గాంధీ కాదన్నా, అశోక్ చక్రవర్తి. తమ్ముడు ముఖంలో తండ్రిగా కనిపిస్తున్నాడు. ఓ, అందుకే అలా పిలిచాను. చెప్పు తమ్ముడు, నేనేం చేయాలి? మార్కెట్ ఏరియాలో బార్ పెట్టుకోవడానికి లైసెన్స్ కావాలి.
ఆ ఏరియాలో లైసెన్స్ ఎందుకు? రైల్వే స్టేషన్ పక్క తీస్తున్నాను, తీసుకో. అక్కడ ఇన్కమ్ బాగుంటుంది. అలాగే సార్. అన్నా అక్కడ లైసెన్సు కౌన్సిల్ సత్యనారాయణ గారు బామ్మర్ది అడిగారు కదా, మీరు కూడా ఇస్తానని మాట ఇచ్చినట్టున్నారు కదా. నీతో పెద్ద తలనొప్పి అయిపోయిందిరా. ఎవరికెప్పుడు ఎక్కడ ఏది ఇవ్వాలో నాకు బాగా తెలుసు. నువ్వు చెప్పింది మాత్రం చెయ్యి. ఆ, ఆ. నువ్వు ఫార్మాలిటీ కోసం బారు టెండర్ అప్లికేషన్ ఫిలప్ చేసి ఆఫీసులో పడేయి. మిగతావన్నీ నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ సార్. ఎప్పుడు ఏం కావాలన్నా మొహమాటం లేకుండా అడుగు. తమ్ముడు మనోడే, జాగ్రత్తగా చూసుకో. సరేనా. ఇంకా ఇంకేం లేదు సార్. పార్టీ వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు, లేకపోతే నిన్ను పంపించేవాడిని కాదు. చాలా సంతోషం సార్. సరే, థ్యాంక్ యూ సార్. వెళ్ళరా. ఉంటాను సార్. మంచిది, వెళ్ళరా. అన్నా ఇంకా నయం, అశోక్ మనవాడేనని తెలిసిపోయింది. ఇది తెలియక మన సాంబ అశోక్ని చంపేయాలని ప్లాన్ వేస్తున్నాడన్నా. చెప్పేదేదో సరిగ్గా చెప్పు. మన సాంబ మీద ఒకటి చేయేసాడని చెప్పాను కదన్నా, అది ఈ అశోక్ చక్రవర్తి. ఇతను కొట్టిన దెబ్బల వల్లే పాపం మన సాంబ పోలీస్ కుక్కల మెడకి బెల్టేసి తిరుగుతున్నాడన్నా. ఆ కోపంతోనే సాంబ అశోక్ని చంపాలని స్కెచ్లు వేస్తున్నాడన్నా. నువ్వేం దిగులు పడకన్నా, అశోక్ మనోడే అని చెప్పి సాంబని ఆపేస్తానన్నా. నువ్వు నోరు మూసుకో. నేను చెప్పింది మాత్రం చెయ్యి. ముందు సాంబకి ఫోన్ కలుపు. అలాగేనా. కరుణాకర్కి ఈ అశోక్ గడికి ఏంట్రా సంబంధం? తెలీదన్నా. సాంబ నెంబరు బిజీగా ఉందన్నా. ఈసారి కరుణాకర్ గారిని కలిసినప్పుడు ఈ అశోక్ గడి బయోడాటా మొత్తం లాగు. మీరు వద్దన్నారని ఈ మధ్య నేను ఆయన కలవడం మానేశానన్నా. కరుణాకర్ వీడిని నా దగ్గరికి ఊరికే పంపించుంటాడు. దీని వెనకాల పెద్ద ప్లానే ఉండుంటుంది. ఇలా చూడు, నువ్వు కరుణాకర్ ఊరోడు అని, వాడు కులమోడు అని తెలిసే నేను పిఏగా పెట్టుకున్నాను. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా విను. నేను ఏం మాట్లాడినా కానీ, ఇక్కడ ఏ పని చేసినా కానీ ఆ కరుణాకర్కి తెలిసిందా, నువ్వు ప్రాణాలతో ఉండవు. ఏంటి? సాంబ ఫోన్ అన్నా. నమస్తేనా, చెప్పనా? ఒకడు నీ మీద చెయ్యేశాడు, అయినా మాడాలా కూర్చున్నావు. వయసు అయిపోయిందా? అదన్నా అది అవన్నీ నాకు చెప్పకు. నువ్వు మగాడవైతే 2 రోజులు వాడిని లేపేసి నాకు ఫోన్ చేయి. సరే అన్నా. నా పేరు మధ్యలోకి రాకూడదు. అలాగైతే అశోక్ చక్రవర్తి బార్ లైసెన్స్ విషయాన్ని పక్కన పెట్టేయమంటారన్నా? ఇవ్వకపోతే కరుణాకర్ ఫీల్ అవుతాడు. దానికి ఏం చేయాలో చేసి అశోక్ గడి పేరు మీద ఇచ్చేయి. సరేనా. వీడు చచ్చాక సత్యగాడి బామృతికగా. సరేనా. నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదన్నా. ఆ రైల్వే స్టేషన్ పక్కనున్న బారు మా బామర్తికేనన్నావు. నేను ఊళ్ళో లేకపోయేసరికి ఇంకెవడికో ఇచ్చేశావు. ఏంటన్నా ఇది? ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఆ లైసెన్స్ మీకే, కొంచెం ఓపిక పట్టు. మీరేం చేస్తూ ఉంటారు? నేను బిజినెస్ చేస్తాను. ఇంకా నా గురించి చెప్పాలంటే ఇంట్లో నేను, మా తాతగారు, ఇంకేం లేదు. మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు? నేను పుట్టిన కొద్ది రోజులకే మా అమ్మ నాన్న చనిపోయారు. ఐఎమ్ సారీ. పర్వాలేదు. ఎలా బిజినెస్ చేస్తున్నారు? మా అమ్మ నాన్న ఇష్టపడి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. అది నచ్చక మా అమ్మ వాళ్ళ అన్నయ్య మా నాన్న చంపేశాడు. అది తట్టుకోలేక మా అమ్మ నాకు విషయం తాగిచ్చి తను కూడా తాగేసింది.
నేను బతికిపోయాను, తను చనిపోయింది. అందుకే నాకు యముడు అనే ముద్దు పేరు వచ్చింది. సారీ అండి, మిమ్మల్ని బాధ పెట్టాం. పర్లేదు. చెప్పండి అన్నా. ఎక్కడున్నావు అశోక్? మల్టీప్లెక్స్ ఏరియాలో ఉన్నాను. ఏమైందన్నా? నువ్వు వెంటనే ఆ ఏరియా వదిలేసి నీ ఏరియాకు వెళ్ళిపో. అక్కడుంటే నీ ప్రాణానికి ప్రమాదం. ఏమైంది? ఒక ఇంపార్టెంట్ ఫోన్. మీరు తింటుండని నేను ఇప్పుడే వస్తాను. ఓకే.